అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 151 సీట్లతోటి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈసారి మాత్రం 175కు 175 వస్తాయంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్పిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు మాత్రమే ప్రజల తీర్పు ఇవ్వటం జరిగింది. ఎందువల్ల అంటారు? దేనివల్ల జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమి పొందాడు అనుకోవచ్చు అంటారు? మోసాన్ని మోసంతోనే జయించాలని చెప్పి మా తెలుగు ప్రజలు నిక్కచ్చిగా చెప్పారు. అదే నిదర్శనం. ఏ విధంగా అంటారు? ఓటు అనే ఆయుధంతో ప్రత్యక్షంగా ఎదురొడ్డిని ఈనాడు అఖండ మెజార్టీతో ఊహకందనంత, అసలు మేమే ఊహించలేనంత ఫలితాలు తెచ్చారు. కార్యకర్తలు అయితేనేమి, అటువైపు వాళ్ళ దగ్గర వైసీపీలో ఉన్న అరాచకాలను ఎదుర్కొంటూ ఉనికి ప్రాణాలకు సైతం ఒడ్డాడి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసుకోకూడదని చెప్పి దానికి ఎన్నో నిరసనలు తెలిపిన కార్యకర్తలు అయితేనేమి, తెలుగు ప్రజలైతేనేమి, అమరావతి రైతుల ఆత్మత్యాగాలు అయితేనేమి, ఇవన్నీ చాలా కరుడు కట్టిన విధంగా ప్రజలకు ఈ 5 సంవత్సరాలలో చాలా, అంటే వాళ్ళు ఒక నిద్ర లేని స్థితులలో ఉండి గునికి చాలా చెప్దాం ఈ విధంగా వాళ్ళు ఎన్నో సంక్షోభాలకు గురయ్యి వాళ్ళు నిద్రలేని రాత్రులు చూశారు. భవిష్యత్తు ఏంటి? ఇంత అరాచపు కాలం అసలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడా చూడలేదు. ఈ ప్రజాస్వామ్యం, అతిపెద్ద ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన భారతదేశంలో ఈ విధంగా అప్రజాస్వామ్యం వస్తున్నప్పటికీ ఎక్కడే కానీ ముందుకు రాలేదు. ఎందుకు? కేంద్ర ప్రభుత్వం ఏమవుతుందని చెప్పి నిగ్గదీసి తెలుగోడు ఢిల్లీ వరకు సాటెత్తి మరి చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఈ బుద్ధి వచ్చి కేంద్రం మన తెలుగువారు సత్తా లేనిదే భారతదేశం మనగడే లేదు. దక్షిణ భారతదేశానికి అన్నం పెట్టిన అన్నపూర్ణాదేవి తెలుగు తల్లి అని చెప్పి తెలుగువారు ఈరోజు చాటి చెప్పారు. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, నేను చేసిన మంచి పనులన్నీ ఏమైపోయినాయి అంటున్నాడు కదా. మరి ఆయన మంచి అనేది దేంట్లో ఉందో చెప్పండి. ఆయన ఒకటి ఇచ్చిన హామీలలో ఇచ్చిన మాట తప్పని అదేదో పాట రాసి పెట్టుకుంటాడు ఆయన. ఏదో ఏంది అది, దానికి ఏమన్నా అర్థం? ఇచ్చిన మాట తప్పని, ఒక నిమిషం, ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయద్దన్నాడు. అందుకే ప్రజలు ఆ విధంగా వేసినారు. ఇప్పుడు ఇచ్చిన మాట అదేది అటు కాదు, ఏం తప్పలే, నేను 99.99% చేసినా అంటున్నాడు కదా. నేను మెగా డిఎస్సీ ఏది, ప్రత్యేక హోదా ఏది, కేంద్రం మెడల్ వంచుతామనేటోడు ఈ బుద్ధు కేంద్రము అడుగడుగున మోడీ వద్దన కాళ్ళు పట్టుకోవడం పోవడము. ఏదయ్యా ఏదేది కేసులు ఏది? కేంద్రంతో పొత్తు పెట్టుకునేప్పుడు కూడా కేంద్రాన్ని ఎదిరించాలని మా చంద్రబాబు నాయుడు గతంలో పోలవరం నిధులు ఇవ్వకపోయినా కానీ అమరావతికి చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతే కేంద్రంతో ఎదురొడ్డి పోరాడినాడు వ్యక్తి. ఏదైనా అవినీతి చేయలేదంటే ఆ విధంగా పోరాడతాడు కేంద్రంతో. అప్పుడు ఎన్టీ రామారావు గారు కేంద్రంతో సోనియా గాంధీతో ఇందిరాగాంధీతో పోరాడాడు. ఇప్పుడు ఈయన కూడా అదే దావలో నడుస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసులు ఉన్నాయి కాబట్టి దాసోహం అన్నాడు అంటున్నారా? అదే కేసులు ఉన్నందువల్లనే కదా. మరి ఇప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు ప్రత్యేక హోదా మీరు సాధించండి చూస్తాననే మాట మాట్లాడుతున్నారు కదా. మరి గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. అసలు ఎందుకు మాట్లాడతాడు? కేంద్రం నుంచి అప్పులు రావాలి కదా. ఆయన పెట్టిన నవరత్నాలు అనేటివి అది ముందు ఒక విధంగా పెట్టి తర్వాత దాంట్లో అన్నింటికి కరెంటు బిల్లులు ఎక్కువ రాకూడదంటే నువ్వు వేసేది నువ్వు ఆ విధంగా యూనిట్కి ఇంత అని చెప్పి మార్చేసావు. కరెంటు రేట్లు 8 సార్లు పెంచాడు 5 సంవత్సరాలు. 8 సార్లు కరెంటు ఛార్జీలు ఏ ప్రభుత్వం పెంచలేదు భారతదేశంలో ఎక్కడే కానీ. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక నిరుద్యోగుల పాత్ర ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓటమిలో 60% ఉంటుంది నిరుద్యోగుల పాత్ర కంపల్సరీ. మొత్తం 100% అన్ని రంగాలలో చూసుకుంటే కనుక 60% మంది నిరుద్యోగులు ఇంకా ఎక్కువ మగ్గిపోతున్నారు అన్నమాట. వాళ్ళకి 5,000 కోసం కేవలం 5,000 బాలెన్స్లు చేద్దాం అనుకొని చూశారు. అది మా తరం ఒప్పుకోదు. ఇప్పటికే చాలా మేము కుంగిపోయాము. మీరు ఇచ్చే 5,000తో మేము 3 పూట్ల అన్నం కూడా తినలేకపోతున్నామని చెప్పినారు. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయన్నమాట. 2 లక్షల పైన ఉద్యోగాలు ఇచ్చినా నేను అంటున్నాడు కదా. అన్ని వాలంటీర్ ఉద్యోగాలు కదనా. ఎక్కడ ఏమి ప్రైవేట్ కంపెనీలో వస్తే 25 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్పి మరి గుడివాడ అమర్నాథ్ చెప్పేస్తున్నాడు కదా. 25 లక్ష కంపెనీ 25 కంపెనీ పేర్లు చెప్పనండి చాలు. 25 లక్షల ఉద్యోగాలు అవసరం లేదు. 25 కంపెనీల పేర్లు చెప్పనండి వాళ్ళని చక్కగా చూద్దాం. చెప్పినాడు కదా పోయినసారి ఏమో కోడిగుడ్లు అన్నారు, పథకాలు అన్నారు. అవన్నీ జబర్దస్త్ స్కిట్లు వేసుకునే వాళ్ళు వీళ్ళంతా పేటీఎం బ్యాచ్లు. మళ్ళీ ఏది నోటికి ఏది వచ్చి అది మాట్లాడము. ఇప్పుడు అమ్మ పెట్టదు అడక్క తినేది అన్నట్టుగా చేసే నిస్వార్థంతో ముందుకు పోయేటువంటి గునికి ఏ విధంగా కుంగలోకి దొబ్బాలి, వాళ్ళు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేయాలి, ఏ విధంగా కేసులు పెట్టాలి, ఎవరన్నా గొంతెత్తి నిలదొక్కి మాట్లాడితే కనుక వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం, వాళ్ళ ఇంటి మీద దాడులు, చంపి డోర్ డెలివరీ చేయాడు, నా ఎస్సీ అని మాట్లాడతాడు. ఎన్ని హత్యలు ఎన్ని మానభంగాలు జరిగాయి. అసలు గంజాయి ముఖ్యంగా భారతదేశం మొత్తం మీద ఎక్కడ పట్టుబట్టే కానీ ఆంధ్ర మీదనే చెప్తారు. అది అభివృద్ధి అంటున్నారు కదా. అది అభివృద్ధి
గంజాయి అమ్ముకుంటూ గంజాయి తాగుకుంటూ మానభంగాలు చేసుకుంటూ పోతే ఇంకా ప్రపంచంలోనే ఇంకా అంత గలీజ్ దేశం అయిపోదు మన ఆంధ్ర రాష్ట్రం. ఆ విధంగా అవుతుంది. అన్నగారు ఆ విధంగా నాకు కోరుకున్నారు. ఎన్టీ రామారావు గారు ఆయన మహనీయుడు. ఏ విధంగా తెలుగుదేశం పార్టీని పెట్టాడు. మహిళలకు ప్రత్యేకంగా ప్రాముఖ్యత ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. జగన్మోహన్ రెడ్డి కూడా నేను బటన్ నొక్కింది మహిళల కోసమే, వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు వేసాను అన్నారు కదా. మరి ఆ మహిళలు జగన్మోహన్ రెడ్డికి ఎందుకని రివర్స్లో బటన్ నొక్కారంటారు? రివర్స్లో ఎందుకు నెక్కారనే దానికి కారణం ఉంది. నిత్యావసర సరుకుల ధరలు ఎంత బాగా పెరిగినాయో ఒక పురుషుడు కంటే మహిళలు ఇంట్లో చాలా క్యాల్కులేషన్లు పాటిస్తారు. వాళ్ళు ఎంత ఖర్చు అవుతుంది, ఈ నెలకు ఎన్ని సరుకులు తెచ్చాము, ఎంత అయిపోయినాయి, ఎంత ధరలు పెరుగుతున్నాయి, వంట నూనె ఎంత పెరుగుతుంది, కందిపప్పు ఎంత పెరుగుతుంది, ఎన్ని వాళ్ళు కనుగొన్నారు. గ్యాస్ ధరలు కేంద్రం పెంచిన దానికంటే ఇంకా 40% నుంచి 50% ఎక్స్ట్రా ఈయనే పెంచి అమ్మడం జరిగింది గ్యాస్, వంట గ్యాస్ ధరలు. మన రోజా గారు ఏమైపోయారంటారు? ఇంకా ఏం చెప్పనక్కర్లేదు. ఇంకా జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటామా ఏదన్నా అన్న వాళ్ళకు ఇస్తారు. ఆయన ఓపిక ఉంటారు చాలా. ఆమె ఏమి లేదు. ఆమె ఒకటి వచ్చేసి ముందు ఏ పార్టీతో వచ్చి ఏ విధంగా పొగిడి ఏ విధంగా తెలుగుదేశంకి సేవ చేస్తా, ప్రజలకు సేవ చేస్తా, నేను తెలుగు వారి కోసం ఉన్నాను అని అన్నగారిని చంద్రబాబు గారిని ఏ విధంగా పొగిడి ఏ విధంగా ఇక్కడ ఉండి మరి ముందుకు వెళ్తూ వచ్చిందో, ఇప్పుడు అన్నం పెట్టిన తల్లిని మర్చిపోకూడదు, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలా. తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి ఈ రోజా ఒక్కతేనే కాదు, విడుదల రజని ఆమె కూడా ముఖ్యంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. ఎట్లా పడితే అట్లా మాట్లాడింది గతంలో చంద్రబాబు నాయుడు గారిని. ఆయన వయసు ఎంత అనుభవం లేదు. వయసుకు ఏమనంటే వయసు దగ్గర పోవాకండి, మాకు నైపుణ్యం ఎక్కువ అంటాడు మహనీయుడు. ఎవరు? ఈ జగన్ రెడ్డి గారు. ఏముంది దాంట్లో చెప్పండి? స్కిల్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి లేదు. చేసే వాళ్ళను మళ్ళీ నిరుత్సాహపరచడం ఏంది? ఒకటి ఫైబర్ నెట్ అంటారు. ఫైబర్ నెట్ సృష్టించింది ఎక్కువగా వ్యాపింపజేసింది, ఫైబర్ నెట్ ఛార్జీలు తక్కువ ఉండేది చంద్రబాబు హయాంలోనే. వీళ్ళు వచ్చిన హయాంలో ఫైబర్ నెట్ ఛార్జీలు పెరిగాయి, అన్నీ పెరిగాయి. ప్రతి వచ్చిన కంపెనీలు జేటాక్స్ కట్టలేక తిరిగి మళ్ళీ వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. లులు కంపెనీ ఇప్పుడు తెలంగాణకు పోయిందంటే కారణం, అమర్ రాజా వెళ్ళిపోయిందంటే కారణం తమిళనాడుకి. ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోతున్నాయి? ఒక్కరన్నా ఉన్న కంపెనీలే వెళ్ళిపోయినాయి. ఇంకా కొత్త కంపెనీలు ఏది తెచ్చాడు? ఏ విధంగా 25 లక్షల జాబులు ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. ఎవరు మీరు ఇప్పుడు అన్నారు? గుడివాడ అమర్నాథ్. వీళ్ళంతా ఏ విధంగా మాట్లాడతారో ఒకసారి మాట పోతే కనుక మాటకు నిలువ ఇచ్చే విధంగా ఉండాలి. విలువలు గల రాజకీయం. అంబటి రాంబాబు సంగతి ఏం చెబుతారు? మీ కర్నూలు జిల్లాకి ఏమన్నా నీళ్లు తెచ్చాడంటారా? మరి కడపనా? కడపకు ఆయన ఏం తెస్తాడు? అంబటి అంబటి కుప్పం చిత్తూరు జిల్లా. ఓకే. ఆయన ఏం లేదు, సంబరాలు చేసుకుంటూ ఎంజాయ్గా గడుపుకుంటూ పోతారు. వాళ్ళు చేసేది తప్పు. ఎదుటోళ్ళు ఇప్పుడు పచ్చకామెరలోనికి అంతా పచ్చ కనిపించేట్టు ఊరంతా వాళ్ళు చేసేది తప్పుడు పనులు కాబట్టి ఎదుటోని మంచిలో కూడా తప్పు కనపడుతుంది అనమాట. వారికి ఎప్పుడు ఏ విధంగా లేనిపోని కల్పించి ప్రగల్భాలు పలికి పబ్బం గడుపుకుంటూ ప్రజల సింపతి పొందాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే ట్రిక్ ప్లాన్ చేశారు 2024లో. కానీ ప్రజలు ఏమంత వెర్రివాళ్ళు కాలేదు. అక్షరాస్యత పెరిగింది, జ్ఞానోదయం. ప్రజలకు ఒకసారి ఏదో అని చెప్పి ఆ పెద్ద ఆయన మీద ఉన్న విలువతో వీళ్ళు వేశారు కొద్దిమంది, అంతవరకే. కానీ అది అప్పుడు గతంలో మేము చెప్పలేదే. మా నాయకుడు ఏదో చెప్పారు 2019లో ఓడిపోయినప్పుడు మైకుల ముందా. ఇప్పుడు దేవునికి ఏదో ఆధారాలు లేవంటున్నాడు. ఏ విధంగా ఇంత మెజార్టీ వచ్చిందో ఆధారాలు లేవన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఇది తప్పుడు మెజార్టీ అని చెప్తాను? ఆధారాలు చూపించి మాట్లాడాలి కదా. ఇప్పుడు మేము 150 సీట్లు మీకు వచ్చినప్పుడు మేమేమన్నా అన్నామా? ఇది ఏదో వీళ్ళు చేసినారు, వీళ్ళ కుట్రే అని మేమేమన్నా అన్నామా? చంద్రబాబు గారు ఎంత గౌరవంగా మాట్లాడినారు ప్రెస్ ముందుకు వచ్చి. ప్రజలకు చేసిన మేలు చేశాం మేము. కానీ ఎందుకో మేము మా లోపాలు కొన్ని ఉన్నందువల్లనే వాళ్ళు ప్రజా తీర్పును మేము అంగీకరిస్తున్నాము. తప్పక లోపాలను సరి చేసుకుని 2024లో మళ్ళీ మేము పోటీకి ముందుకు వస్తామని శుభాకాంక్షలు. గెలిచినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి వయసు చిన్నవాడైనా బాగా చేయను ఆయన అని చెప్పి దిగిపోయారు. కానీ ఏ విధంగా అయినా కుళ్ళు కుతంత్రాలు లోపల పెట్టుకొని నీ మాదిరి చెప్పనింది లేదు కదా.